ఇక నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ ఓపెనింగ్ సందర్భంగా తోరణాలు కడుతున్న బాలుడు రామ్ చరణ్ కరెంట్ షాక్ కు గురయ్యాడు. బాలునికి తీవ్ర గాయాలవడంతో దేవరకొండలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. స్కూల్ పక్కన ఇల్లు ఉండడంతో గ్రౌండ్ లో ఆడుకుంటున్న విద్యార్థిని పిలిచి గేట్ కు తోరణాలు కట్టమని ఉపాధ్యాయులు చెప్పారు. నాంపల్లి మండలం బండ తిమ్మాపురం గ్రామానికి చెందిన విద్యార్థి రామ్ చరణ్ కొండమల్లేపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాము అందిస్తారు. రాము, మరి స్కూల్ గేట్ కు తోరణాలు కడుతుండగా విద్యార్థికి కరెంట్ షాక్ కొట్టిన ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, ఈ రోజు ప్రభుత్వ బడులన్నీ కూడా పునఃప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి గ్రామంలోని ప్రాథమిక సంబంధించినటువంటి పాఠశాలలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. అక్కడ స్కూల్ అంతా కూడా రీఓపెన్ చేసి శుభ్రం చేస్తూ అక్కడ మామిడి తోరణాలు కట్టేటువంటి క్రమంలో ఒక విద్యార్థికి తీవ్రంగా కరెంట్ షాక్ కొట్టి తీవ్రంగా గాయాలైనటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంది. ఆ విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి విషాద ఛాయలు అక్కడ అలుముకున్నాయి. పక్కనే ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి 8వ చదువుతున్నటువంటి రామ్ చరణ్ అనేటువంటి ఒక విద్యార్థి అక్కడ ఆడుకుంటుండగా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అక్కడ ఉన్నటువంటి ఇతర సిబ్బంది అతన్ని పిలిపించి గోడ ఎక్కించి, ప్రహారీ గోడ ఎక్కించి అక్కడ మామిడి తోరణాలు కట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కరెంట్ షాక్ కొట్టింది. అక్కడ ఉన్నటువంటి సర్వీస్ అంతా కూడా ఎలకలు కొట్టి చాలా ప్రమాదకరంగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ఎలాంటి అప్రమత్తం లేకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆ విద్యార్థిని పైకెక్కించి తోరణాలు కట్టించేటువంటి క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ ఘాతానికి గురై ఆ విద్యార్థి అక్కడి నుంచి కింద పడిపోయి తీవ్ర గాయాలు కావడం జరిగింది. వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి అయితే వైద్యం అందజేస్తా ఉన్నారు. విద్యార్థి తల్లిదండ్రులు అయితే కన్నీరు మునుగులు పిలిపిస్తా ఉన్నారు. ఆడుకుంటున్నటువంటి విద్యార్థిని అకారణంగా అక్కడ పిలిపించి గోడలెక్కించి ఉపాధ్యాయులే ఈ విధంగా ప్రమాదానికి గురయ్యేలాగా అకారణంగా అజాగ్రత్తగా వ్యవహరించారంటే కూడా రామ్ చరణ్ సంబంధించిన తల్లిదండ్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అతని పైన కేసు పెట్టాలంటూ కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. బడులు పునఃప్రారంభించే క్రమంలో సర్వీస్ వైర్లు కానివ్వండి, ఇతర విద్యుత్ సంబంధించినటువంటి అన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత పెద్దలతో పనులు చేయాల్సి ఉంటుంది. అక్కడ చిన్న పిల్లలతో ఆ పనులు చేయించినటువంటి ఉపాధ్యాయుల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక ఉపాధ్యాయుల నిర్లక్ష్య కారణంగా ఒక విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడంటూ కూడా సర్వత్ర కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వ బడులు పునఃప్రారంభించే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి పెద్దలతో పని చేయించాలి. కానీ చిన్న పిల్లలతో పనిచేసి ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయంటూ కూడా ఆ తల్లిదండ్రులకి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం విద్యార్థికి సంబంధించినటువంటి ఆ పరిస్థితి అంతా కూడా విషమంగా ఉండడంతో మిరాలు కూడా ప్రైవేట్ ఆసుపత్రి తరలించి అయితే వైద్యం అందజేస్తా ఉన్నారు. ఈ ఘటన పట్ల ఎంఈఓ ఇప్పటికీ విచారణకు ఆదేశించి బాధ్యులైనటువంటి ఉపాధ్యాయుల పైన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడంతో అక్కడంతా కూడా విద్యార్థి తల్లిదండ్రులు అయితే కొంత శాంతించారు. ఏదైనా కూడా ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక విద్యార్థి యొక్క ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి అక్కడ వచ్చింది. విద్యార్థి ప్రాణ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రాము.